సిరిసిల్ల చేనేత కార్మికులకు కేంద్రం మళ్లీ మొండి చేయి చూపింది. 2013 నుంచి ఎదురు చూస్తున్న మెగా పవర్ లూమ్ క్లస్టర్ జోన్ ఏర్పాటుపై నేతన్నల గోడును వినలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించిన స్పందన కరువైంది. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్న మెగా పవర్ లూమ్ క్లస్టర్ సాధించలేకపోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్న మోదీ సర్కార్ సిరిసిల్ల నేతన్నల గోడును ఏమాత్రం పట్టించుకోలేదు. 2026-27 బడ్జెట్లో సైతం సిరిసిల్ల చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపింది. సిరిసిల్ల నేతన్నలు 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా పవర్లూమ్ క్లస్టర్ జోన్ ఏర్పాటుపై ఎప్పటిలాగే నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా, ఎన్నోసార్లు లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది. దేశంలో టెక్స్టైల్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మెగా టెక్స్టైల్ పార్కులను ఛాలెంజ్ మోడ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. నేత కార్మికులు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఈసారి కూడా మోక్షం కలగలేదు. కేంద్ర బడ్జెట్లో సిరిసిల్ల నేతన్నల గోడు ప్రభుత్వం వినలేదు. 30,000కు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సిరిసిల్లకు మొండి చేయి చూపించింది. గతంలో సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం అన్ని అర్హతలున్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షగా భావిస్తున్నారు. కేసీఆర్ హయాంలో మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్తు, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసినప్పటికీ కేంద్రం మంజూరు చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులున్న సిరిసిల్ల నేతన్నల గోడును వినిపించడంలో విఫలమయ్యారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల నేతన్నల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో వాటిని నివారించడానికి 2013లో స్థానిక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్కులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ సర్కార్ రావడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. 2016లో బడ్జెట్ సమయంలో అప్పటి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 3 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి విన్నవించారు. కానీ మొదటి విడతలో దేశంలో 5 మెగా పవర్లూమ్ క్లస్టర్లు ప్రకటించిన కేంద్రం సిరిసిల్లకు మొండి చేయి చూపింది. 2017లో బడ్జెట్ సమయంలో కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్ కుమార్ కలిసి చేనేత, జౌళి శాఖ మంత్రిని కలిసి మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని విన్నవించారు. అయంపటికీ మోక్షం లభించలేదు. అప్పటి నుంచి 2018-2025 వరకు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ సిరిసిల్ల ఊసెత్తలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవడంపై నేతలను మండిపడుతున్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నా ప్రయోజనం సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు.